ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలా రోజుల మట్టి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా క్రీమ్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ క్రీమ్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. ఇదేంటంటే మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. స్కిన్ అయితే చాలా బాగుంటుంది, గ్లోగా ఉంటుంది. చాలామంది స్కిన్ ఏంటంటే డల్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది అనమాట. అలాంటి స్కిన్ కూడా రిపేర్ చేసి మన స్కిన్ అనేది గ్లోగా కనపడేలా చేస్తుంది. అలాగే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి. దీన్ని బాయ్స్ యూస్ చేయొచ్చు, గర్ల్స్ యూస్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, అందరికీ దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను ఒక సూపర్ క్రీమ్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ క్రీమ్ అయితే. ఈ క్రీమ్ వాడినప్పుడు మన స్కిన్ అయితే నిజంగా చాలా గ్లోగా ఉంటుంది. 7 డేస్లో మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. నిజమండి నేను చెప్పేది. నేను చెప్పినట్లు ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు యూస్ చేయండి. మీ స్కిన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మార్కెట్లో వేలకు ఖర్చు పెట్టి మనం క్రీమ్స్ అనేది కొంటూ ఉంటాం కదా, ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి. అలా కాకుండా ఒకసారి దీన్ని మీరు ట్రై చేస్తే మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు మళ్ళీ వాడొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 7 డేస్కి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే తెలుస్తాయి. యూస్ చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది బాదం, పిస్తా. ఇక్కడ నేను 6 బాదం తీసుకున్నాను, 6 పిస్తా తీసుకున్నాను. పిస్తా పైన మనకి ఇలా ఉంటాయి కదా సెల్స్, అయితే వీటిని మనం ఒలుచుకొని పిస్తా అనేది తీసుకోవాలి. మనకి యాంటీ ఏజింగ్ లక్షణాలను కంట్రోల్ చేయడానికి ఈ పిస్తా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో మీ స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా మీ స్కిన్ అయితే మాయిశ్చరైజింగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ గ్లోగా ఉండడానికి కూడా పిస్తా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం రెండిట్లో కూడా వాటర్ అనేది పోసి నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయినా నానబెట్టడానికి ట్రై చేయండి. టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ కూడా మీరు నానబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ అనేది నానబెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక్కడ రెండు కూడా మనకి బాగా నానిపోయాయి. ముందుగా మనం ఒక బౌల్లో ఈ వాటర్ని మనం వంపుకోవాలి. వాటర్ తీసేసిన తర్వాత పిస్తా, బాదం పైన ఉన్న పొట్టు అనేది మనం తీసేసుకోవాలి. బాదంని యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి బాదం అనేది సూపర్గా వర్క్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాదు మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని, ముడతల్ని కూడా క్లియర్ చేస్తుంది. ఇక్కడ బాదం, పిస్తా రెండింటి పైన ఉన్న పొట్టు అనేది మనం తీసేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఆరెంజ్ తీసుకోవాలి. ఆరెంజ్ అయితే ఇక్కడ నేను ఓన్లీ పీల్ మాత్రమే యూస్ చేస్తానండి, ఆరెంజ్ పీల్ అనేది. ఓకే, మనకి ఆరెంజ్తో పని లేదు, ఓన్లీ ఆరెంజ్ పీల్ అయితే సరిపోతుంది. ఒక ఆరెంజ్ తీసుకొని దాని మీద ఉన్న పీల్ అనేది మనం తీసుకోవాలి. ఆరెంజ్ పీల్ అనేది మొటిమలను, మచ్చలను క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఓపెన్ పోర్స్ అనమాట. మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని క్లియర్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది ఆరెంజ్ పీల్ అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరెంజ్ పీల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మొత్తం ఆరెంజ్ అనేది నేను యాడ్ చేసేసాను. తర్వాత పిస్తా, బాదం కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేదనుకుంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను. చూసారు కదండి, మెత్తటి పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ నుండి మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు. నేను చెప్తున్నాను క్లియర్గా, అలాగే స్క్రీన్ మీద రాస్తున్నప్పటికీ కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మనం స్ట్రెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు స్ట్రెయిన్ చేయంగా మిగిలిన పిప్పు కూడా యూజ్ అవుతుంది. మనం స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అంటాం కదండి, అది యూస్ చేయాలన్నమాట. మీ దగ్గర లేదనుకుంటే పాల మీద మేగడ అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అలోవెరా జెల్లేనండి. సో కెమెరాలో అయితే ఈ కలర్లో కనపడుతుంది. అలోవెరా జెల్లే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆల్మండ్ ఆయిల్ అనమాట.
స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదనుకుంటే నార్మల్ ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్. ఒకవేళ మీ స్కిన్కి కోకోనట్ ఆయిల్ సూట్ అవుతుంది అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సూపర్ క్రీమ్ అండి. మార్కెట్లో అయితే మనం వేలుకు వేలు ఖర్చు పెట్టు కొనాలి, బట్ ఇక్కడైతే ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టోర్ చేసే విధానం చూపిస్తున్నాను. గాజు కంటైనర్లో నేను స్టోర్ చేస్తున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 7 డేస్ వరకు స్టోర్ చేయగలం అనమాట. తప్పకుండా 7 డేస్ అనేది యూస్ చేయండి, మీ సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి కూడా చెప్తాను, చూసేయండి. ఈ క్రీమ్ని ఇప్పుడు నా స్కిన్ మీద నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ముందుగా మనం నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలి. CTM తర్వాత దీన్ని అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు కొంతమంది. అప్లై చేయొచ్చండి. CTM తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ అంటే డైలీ మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా క్రీమ్ వాడుతున్నట్లయితే దాని ప్లేస్లో దీన్ని మీరు యూస్ చేయండి. ఇప్పటి వరకు ఏం యూస్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతుంది. CTM తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ముందుగానే చెప్పేస్తున్నాను. నా స్కిన్ మీద నేను అప్లై చేస్తున్నాను. కొంచెంగా తీసుకొని ఇలా స్కిన్కి మనం డాట్స్లో పెట్టుకొని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుందండి. ఇందులో మనం ఆరెంజ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్, స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ చాలా గ్లోగా కనపడుతుంది. మార్కెట్లో మనం వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్ అనేది కొంటాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా చాలా ఎక్కువ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. అలాగే ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎవరైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. అప్లై చేసుకొని జస్ట్ 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మన స్కిన్ మీద. దీన్ని ఎప్పుడు అప్లై చేయాలంటే రాత్రి పడుకునే ముందు అప్లై చేయొచ్చు, మార్నింగ్ టైంలో కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారండి. నేను చాలా వీడియోలో చెప్పాను, కాకపోతే కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు కదా ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో. నిన్నటి వీడియోలో కూడా చాలామంది అడిగారండి ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని అంటే క్రీమ్ కానీ లేదనుకుంటే ప్యాక్ కానీ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం క్రీమ్ అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్రీమే అనుకోండి, కొంచెం తీసుకొని అంటే ఇంత తీసుకొని ఇలా చెవిని మళ్ళీ కొంచెం అప్లై చేయండి. అప్లై చేసి 24 అవర్స్ అనేది మీరు వెయిట్ చేయండి. అక్కడ రెడ్గా కానీ ఇచ్చింగ్గా కానీ లేదు అనుకుంటే అది మీ స్కిన్కి పడుతున్నట్లు. అక్కడ ఇచ్చింగ్ అనిపిస్తుంది, రెడ్నెస్ వచ్చింది అనుకుంటే మాత్రం అది మీ స్కిన్కి పడట్లేదని అర్థం అనమాట. ప్యాచ్ టెస్ట్ ఇలా చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు చెవెనమల కాకపోయినా నెక్ కూడా ఇలా బ్యాక్ సైడ్ అనేది కొంచెం పెట్టుకొని అక్కడ కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నాకు తెలిసి, ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన స్కిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా యూస్ చేయొచ్చు. 7 డేస్లో మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు, ఇది నిజం. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కలర్ డబల్ త్రిబుల్ చేయడానికి తప్ప ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇలా మనం స్కిన్కి అనేది అప్లై చేసి 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనం స్కిన్ మీద అప్లై చేసినట్టు కూడా లేదు, అసలు ఎవరికి తెలియదు అనమాట. అంత బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ట్రై చేయండి, 7 డేస్లో మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చిననుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సూపర్ పవర్ఫుల్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.